ఐసీఎంఆర్ ఇచ్చిన హెచ్చరికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. అందరూ అలర్ట్ కావాల్సిన సమయం ఇది. H3N2 ఫ్లూ జ్వరాలపై ఐసీఎంఆర్ హెచ్చరికలు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్ ప్రకటించింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా ఈ కొత్త ఫ్లూ ఉన్నట్టుగా తెలుస్తోంది. లక్షణాలుగా హై టెంపరేచర్, జ్వరంతో దగ్గు, జలుబు, కళ్ల మంటలు కూడా ఉంటాయి. అలాగే 10-15 రోజుల పాటు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు, ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. జ్వరం తరువాత నిమోనియాగా అది మారుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఊపిరాడక ఇబ్బంది పడొచ్చని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది. ఆక్సిజన్ బెడ్స్ కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే ఐసీఎంఆర్ సూచించింది. యాంటీబయోటిక్స్ వాడొద్దని కూడా సూచించింది ఐసీఎంఆర్. మా ప్రతినిధి మహాత్మా ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, హాస్పిటల్స్ కు, డాక్టర్స్ కు ఎటువంటి సూచనలు చేస్తోంది ఐసీఎంఆర్? ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా హాస్పిటల్స్లో పెరిగిపోతున్న జ్వరాలను ఐసీఎంఆర్ విశ్లేషించింది. ఆ మేరకు ఒక సీరో సర్వైలెన్స్ స్టడీని నిర్వహించి ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా ఏ సబ్ టైప్ H3N2 అనే వైరస్ కారణంగా సంభవిస్తున్నాయని చెప్పి గుర్తించింది. సో దీని లక్షణాలను వాటన్నిటిని విశ్లేషించిన క్రమంలో 92% మందికి జ్వరంతో పాటు దగ్గు, ఇతర లక్షణాలను కూడా గుర్తించింది. అలాగే ఈ జ్వరం 3 నుంచి 5 రోజుల పాటు ఉంటుంటే దగ్గు దాదాపు 3 వారాల పాటు రోగుల్ని పట్టి పీడిస్తున్న విషయాన్ని గుర్తించింది. దాదాపు 27% మందిలో శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురైనట్లుగా గుర్తించింది. ఇకపోతే 16% మందికి న్యూమోనియాను, అంటే ఇది తర్వాత కాలంలో న్యూమోనియాగా రూపాంతరం చెందినట్టుగా కూడా గుర్తించింది. 10% కేసులు చాలా సీవియర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తోటి, అంటే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతోటి బాధపడ్డట్టు, వారికి అందులో 7% మందికి ఆక్సిజన్ అవసరమై ఐసీయూ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లుగా కూడా గుర్తించింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసి ఆ మేరకు ఆసుపత్రుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి, ఐసీయూ, వెంటిలేటర్లు వీటన్నిటిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసింది. దీంతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం ఈ ఫ్లూ జ్వరాల మీద ఒక కీలకమైన సూచన దేశ ప్రజలందరికీ చేసింది. జ్వరం రాగానే దగ్గు, ఈ లక్షణాలను చూసి ఎవరికి వాళ్ళు సొంత వైద్యం తీసుకుంటున్నారో ఆ క్రమంలో యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇది వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయవు అంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ప్రజలను హెచ్చరించింది. రైట్ మహాత్మా.